ఇవాళ మీరు తెలంగాణ ఏర్పడ్డా కూడా సార్ ఇలా ప్రభుత్వం వచ్చింది. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ఉన్నాడు ఇవాళ 25%. ఎందుకంటే టీడీపీకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరి పదవులు వస్తున్నాయి. దండుపాలెం గ్యాంగ్ అర్థమైందా? దండుపాలెం గ్యాంగ్ అంటే సినిమా చూడండి, కన్నడ సినిమా అలా అందరూ ఉంటారు పాత్రలు. నీళ్ళ కోసం అని వస్తారు, ఇంటిలా చంపుతారు, అసలు నిలబడతారు, ఇల్లు కబ్జా పెడతారు. అర్థమైందా? అదే దండుపాలెం గ్యాంగ్. టీడీపీ వాళ్ళు తెలంగాణ చేసింది అదే. టీడీపీ వాళ్ళు ఎందుకంత టీడీపీ అంటే కోపం మీకు? ఎవరు మీకు? టీడీపీ అంటే కోపం నాకేం కోపం. తెలుగుదేశం పార్టీ అన్నా కూడా 25 ఏళ్ళు కొట్లాడినా వాళ్ళతో, ఎప్పుడు కొట్లాడుతూనే ఉన్నాం. అది ఒరిజినల్, ఇప్పుడు ఒరిజినల్ టీడీపీ నాయకుడు కాదు కదా సార్. అసలు చంపేసి కూర్చున్నాం. దండుపాలెం బ్యాచ్ డ్యూటీ అదే కదా, అసలు చంపి వెళ్ళిపోడు. చంద్రబాబు అసలు చంపేసి పార్టీ గుంజుకున్నాడు, ఈయన వచ్చి అసలు కాంగ్రెస్ చంపేసి ఈయన కాంగ్రెస్తో గుంజుకున్నాడు. కానీ జడ్సన్ గారు మీరు అంత నర్మగర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటారు, మీకు భయం ఏదా సార్? నేను ఎప్పుడైనా ఇన్నారెడ్డి గారి పేరు విన్నారా? అవును విన్నాను. ఇన్నారెడ్డి గారి పేరు అంటే నా చిన్నతనంలో సీకేఎం కాలేజీలో ఆయన ఎలక్షన్స్ వస్తుంటే సినిమా టైప్లో కాళ్ళకు చేతిలో బేడీలు వేసుకొని తీసుకొచ్చు. ఆయన చూడడానికి మేము కూడా ఒక 20-25 వేల మంది ఆ రోజులల్లో ఆయన చూడడానికి వచ్చేది. ఆయన చూడడానికి నేను మొన్న సీరియస్గానే అన్నా నువ్వు అంత హీరో లెక్క ఉన్నప్పుడు అప్పుడే చచ్చిపోతే ఏడికి బతుకుండేటోని. మార్కెట్ గట్టిగా ఉన్నప్పుడు షేర్స్ అమ్మేయాలి. నీకు మార్కెట్ పడినాక షేర్స్ అంటే ఏం రాదు సార్. అందుకే నీకు మార్కెట్ గట్టిగా ఉండే అన్నప్పుడు అప్పుడు నేను డైరెక్ట్ ఓపెన్గా చాలా మంది ముందే చచ్చిపోతే ఇవాళకి బతుకుండేటోనివి, ఇవాళ వరకు నువ్వు బతుకుంటే చూసినావు కదా, రోజు వస్తున్నావు అని అన్న. ఒకవేళ నేను ఇవాళగినా నాకు తెలుస్తా, నాకు థ్రెట్ కనవాడు అన్ని కనవాడు పోయిందనుకో నాకేం సార్. మంచి మార్కెట్లో ఉన్నప్పుడు నా షేర్స్కు రేట్ ఉన్నప్పుడు పోతే అంతర్మేషన్ అదృష్టం ఏముంటుంది? అదే సార్, కరెక్ట్. సో ఐ వెల్కమ్ ద థ్రెట్స్, ఐ వెల్కమ్ ద అటాక్స్. నేను అన్నింటినీ వెల్కమ్ చేస్తాను, పూర్తిగా తెగిడిచాను ఇలా. ఫైనల్ ఒక మాట చెప్పండి, అసలు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ బయటపడతాడా, లేకపోతే ఇంకా ఇరుక్కుని, మీరు ఇందాక అన్నారు ఇంకా ఊబిలోకి ఇరుక్కునే అవకాశం ఉంటుందని అన్నారు కదా, ఇరికించబడ్డారా ఆయన ఇరుక్కున్నాడని అంటారా? అదే ఇరికించబడ్డారు సార్, అందులో ఏం లేదు. ఆసన బిస్కెట్ మీరు సౌత్ గ్రూప్ అన్నారు, అవన్నారు గ్రూపులు. సరే ఆ గ్రూపుల గురించి కేసే బిస్కెట్ కేసు, జనమే తప్పించుకుంటలేరు. సార్ ఇవాళ ఈ కేసులా ఫార్ములా ఈ కేసులా ఆయన 55 కోట్ల కేసులా జైలుకు పోతారు, పెద్ద లీడర్ అవుతాడు. ఎందుకైతే చెప్పాను, 55 కోట్లలో పంపుతారు. పబ్లిక్ అంటారు సార్, కాళేశ్వరం పేరు మీద పంపు, మిషన్ భగీరథ మీద పంపు. ఇది నేను ఒకటే అంటున్నా, కేటీఆర్ అరెస్ట్ చేయి, రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయి. దేని మీద చేస్తావు? కాళేశ్వరం మీద చేయి, 10 ఏళ్ళ లోపల ఉంటాడు, బెయిల్ రాకుండా బయటకు ఉంటాడు. మిషన్ భగీరథ మీద చేయి, ధరణ మీద చేయి. ఎందుకు చెప్పాను సార్, ఇట్లా చేస్తే వీళ్ళు కూడా పోతారు. దాని మీద చేయమంటున్నా, నా తెలంగాణను అప్రూపాలు చేసిన ప్రాజెక్టు మీద. రైట్. నా కేటీఆర్ కూడా అన్నారు కదా, దాని మీద అరెస్ట్ చేయమని, దాని మీద పంపు, బెయిల్ రాకుండా ఉంటారు, జీవితాంతం ఉంటారు, దొంగలు మొత్తం పోతారు. ముఖ్యమంత్రి గారి మీద ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా ఇప్పుడు? ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా రేవంత్ రెడ్డి మీద? చేయడు సార్, ఆయనే అందరి మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఒక దిక్కు మేఘాన్ని పెట్టుకుని ఇంకొకరిని రాఘవాన్ని పెట్టుకోండు. ఫుల్ కరెన్సీ కట్టలు ఉన్నాయి, అందరిని వాళ్ళు ఢిల్లీ వచ్చేసింది ఐడియాలజీ నమ్మక పక్కన కాదు కదా, మార్చేద్దామని ఆలోచన చేస్తుంది అని చెప్పి ఏఐసీసీ అని చెప్పని అంటున్నారు. నిజమేనా? రేవంత్ రెడ్డిని మార్చారు సార్, అంత డ్రామా మనం అనుకోద్దామని సార్. ఇలా 45 మంది ఫోన్ ట్యాపింగ్లు ఉన్నాయి వచ్చినాక. అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెళ్ళిపోయింది, అది బిస్కెట్ ఇప్పుడు అవుతున్నాయి. అలా 12 మంది ఎమ్మెల్యేలే అవుతున్నాయి, 12 మంది మంత్రులే అవుతున్నాయి, అదేందా ఎంపీలే అవుతున్నాయి, ఎమ్మెల్యేలే అవుతున్నాయి, నాది కూడా అవుతుంది. నాకు అవుతుందని నేను చెప్తా. ఫస్ట్ నేను గుడ్ మార్నింగ్ ఫోన్ ట్యాపర్ అంట, ట్యాప్ చేస్తాను గుడ్ మార్నింగ్ చెప్పి మాట్లాడతా. ఎట్టున్నది సార్ ఆరోగ్యం? వాడు విన్నాడు, నాది మాత్రం వింటాడు. 1000% సవాలే లేదు. నేను గొప్పగా చెప్పుకుంటాను, 1000% ఉన్నాయి. ఇవాళ మంత్రులంతా ఫేస్ టైంలో ఫోన్లో మాట్లాడుకుంటారు. ఫేస్ టైంలో ఫోన్ సిగ్నల్ కూడా పోయిందా? సిగ్నల్ అని చెప్పి ఇంకోటి ఉండేది, దాంట్లో మాట్లాడుకునేవాళ్ళు. సిగ్నల్ కూడా బిస్కెట్. కాబట్టి ఈరోజు ఎవరెవరు లేదు సార్, మంత్రులందరూ కూడా అభద్రత భావంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు. పార్టీ నడుస్తుందా? గవర్నమెంట్ నడుస్తుందా ఇక్కడ 5 ఏళ్ల పాటు? ఇట్నే నడుస్తుంది సార్. అందుకని కాంగ్రెస్ వాళ్ళు చూసి సిద్ధరామయ్య అటాచ్మెంట్ చేసుకున్నారు ఆస్తులు. నిన్న ఈయన ఏమో వదిలేసిండ్రు పొంగిలేటి. అవును, కరెక్ట్. అంతా తావీజ్ మహిమ సార్. కాబట్టి బీజేపీ తావీజులు ఎవరైనా కట్టిందో వాళ్ళు ముట్టుకోరు. తావీజులు లేనిది ఇలా కాంగ్రెస్, ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్కు బీజేపీ తావీజు కట్టిండు. కాబట్టి ఇక్కడ వీళ్ళని ఏమన్నారు, తావీజు లేనివానికి మాట వస్తుంది.
మీరు రాజశేఖర రెడ్డి గారితో బాగా క్లోజ్ గా ఉండేవారని అని చెప్తున్నారు కదా, ఫోటో కూడా చూస్తే నాకు అవును. అనిపించింది. ఏంటి ఆ క్లోజ్నెస్ ఎట్లా ఎప్పుడు కూడా వచ్చింది? క్లోజే, ఉమ్. ఎప్పుడు క్లోజే. జగన్ గారు అంటే మళ్ళీ వ్యతిరేకిస్తున్నారు. దిగనే అంటే పాడల విధంగా ఎందుకు సార్ మాకు ఆయనతో, ఆయన అంటే మాకు గౌరవం. ఉమ్. వ్యతిరేకం ఏంటంటే వివేకానంద, మాకు రాజశేఖర రెడ్డి వేరు, వివేకానంద రెడ్డి వేరు, కేవీపీ వేరు కాదు. ఈ ముగ్గురు ఒకటే ఎవరికైనా. అది అంబర్ రాంబాబుకైనా, రాంబాబు గారు, నేను, రుద్రరాజ్ అందరం ఒకటేసారి చేరుతాను. మా అందరూ కూడా వీళ్ళు ముగ్గురు, ఎందుకంటే ఎక్కడో ఊర్లలోకి వెళ్ళి పట్టుకొని వచ్చి మమ్మల్ని. నాదేమున్నా సార్ వరంగల్లో చిన్న, అసలు నేను కౌంట్లెస్ ఉమ్. నమస్కారం అయితే ప్రతి నమస్కారం పెట్టించుకోలేని స్థాయి నాది. ఉమ్. అసొంటిది పెద్ద ఆయన నన్ను పట్టుకొని వచ్చి తీసుకొని వచ్చి అలా ఒక స్టేచర్ ఇచ్చి నిలబెట్టారు. అట్లా చాలా మందిని పెట్టింది. ఉమ్. అలా తమ్ముడిని వివేకానంద చంపిన వాళ్ళని ఇయాటి వరకు కూడా శిక్ష పడకుండా 5 ఏళ్ళ ముఖ్యమంత్రులు, అదొకటే మాకు నిరుత్సాహం. దానికి మించి ఏం లేదు, ఉమ్. దానికి మించి ఏం లేదు సార్. వారు ఎవరైనా సరే, ఫ్యామిలీలో వాళ్ళే చంపారని ఎవరైనా అన్నారని ఉన్నారు మీకు సార్, నమ్మకం ఉందా? ఎవరైనా నిజంగా ఆ విషయంలో సార్, దాంట్లో నేను దాని జరిగిందని నేను అనుకుంటున్నారా? దాని గురించి ఏ అంత అన్ని విషయాలు మీరు మాట్లాడినప్పుడు ఆ విషయం సార్, మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు మాట్లాడతా సార్, నేను మాట్లాడతా. నేను దాన్ని ఒక ఎంక్వైరీ అని ఇచ్చింది. నువ్వు ముఖ్యమంత్రి అయినావు కదా, నువ్వు ఎందుకు ఛేదించాలి సార్? నీకు తెలిసింది, నాకు తెలిసింది, అందరికి తెలిసింది అంత ఒకటి. ఎస్. నీవు చట్టపరంగా నీ డ్యూటీ సార్. ఇవాళ మళ్ళీ ఆయనే అవుతాడు కదా సార్. ఆయన ఓడిపోయింది కేవలం నెగిటివ్ స్టేజ్ స్టార్ట్ అయింది వాడి ఇంటకెళ్ళే. వివేకానంద మర్డరు, శరీరం మీద తిరుగుబాటు వల్లనే ఆయన ఓడిపోయింది. ఏం లేదు ఇక, వేరే ఏం లేదు. నో రీజన్స్. నువ్వు ఏమన్నాను ఉమ్. ఏవో ఈవీఎంల ద్వారా అది మిషన్ దేశమంతా పనిచేస్తున్నాయి అవి. కానీ ఉమ్. ఇక్కడికి వెళ్ళి అంటే పబ్లిక్ టాక్ క్రియేట్ Public అయింది. మిషన్లు ఇక హ్యాపీగా పనిచేసుకున్నాయి. ఇక నా మీదకి రాదు, వాళ్ళ మీదకి పోదు. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అదే కారణం అని ఎందుకు అనుకోకూడదు? ఎవరు? ఇక్కడ నేను ఇప్పుడు లేనుగా కాంగ్రెస్ లో, నేను ఎందుకు ఎన్నికేసుకొస్తా? అదే చెప్తున్నాను. నేను లేను కదా సార్, అదే నేను లేను కాంగ్రెస్ నేను ఎందుకు వేసుకొస్తా? గత ప్రభుత్వం మీద నేను 179 కేసులు పెట్టారు. మేము కొట్లాను. కానీ 2 ఏళ్ల క్రితమే చెప్పిన కేవీపీ గారికి నెక్స్ట్ కాంగ్రెస్ వస్తుంది, 80 సీట్లతో వస్తాను. 20 ఎట్లా పోయిందంటే ఈయన కూడా కొట్టిండు. 85 వస్తే ఎవరిని పడితే మన సీఎం అవుతారు కదా సార్. రైట్. కరెక్ట్ బార్డర్లో తీసుకొచ్చి పెడితే నేను భయపెట్టి వచ్చాను. అయ్యిండు. ఏపీలో మళ్ళీ జగన్ వస్తాడని ఎంత నమ్మకంతో ఎట్లా చెప్పగలరు మీరు? వీళ్ళు పడిపోతారు, 4 ఏళ్ళలో తెలిసిపోతాయి కదా సార్. ఇద్దరు అనుకుంటారు సార్, కమ్మోళ్ళ కాపోలో పడితే సరేనన్నా ఓపెన్గా చెప్తున్నా. వాళ్ళు 5 ఏళ్ళు కలిసి ఉండగలుగుతారా సార్? కమ్మోళ్ళు కాపోళ్ళు ఆంధ్రాలో కాదు, ఇద్దరు చాలా కలిసిమెలిసి వెళ్తున్నారు కదా ఇప్పుడు. బలవంతంగా వెళ్తున్నారు సార్. పవన్ కళ్యాణ్కి రాజకీయ